అందులో ఐశ్వర్యం పెరుగుతుంది. రథక్రాంతే, గుర్రాలు ఎద్దులు ఇటువంటివి లాగినటువంటి రథము యొక్క చక్రములు ఈ భూమి మీద ఎక్కడ పెడతాయో అక్కడ ఐశ్వర్యం పెరుగుతుంది. రథక్రాంతే విష్ణుక్రాంతే, ఒకప్పుడు వామనమూర్తి ఒక పాదంతో ఈ భూమిని అంతటినీ కొలిచాడు. విష్ణు పాద స్పర్శ చేత భూమి పునీతమవుతుంది. వసుంధర, ఈ మూడింటి చేత ఐశ్వర్యమును పొందింది, ప్రకాశించింది. ఆ విభూతి ఉండకపోతే ప్రకాశం అన్న మాట వాడరు. ఆ ప్రకాశము రత్నములకు అన్వయం చేస్తారు. అప్పుడు పృథివికి ఇంద్రనీలమణి, అలాగే నీటికి ముత్యం, అగ్నికి కౌస్తుభం, అలాగే వాయువుకి వైఢూర్యం, చిట్ట చివర ఆకాశం దగ్గరికి వచ్చేటప్పటికి పుష్యరాగం. ఈ 5 రత్నములు, ఈ 5 రత్నములు పిండాండ బ్రహ్మాండ స్వరూపమైనటువంటి ఈ సమస్తమైనటువంటి బ్రహ్మాండములో ఉన్నటువంటి తేజస్సుని ప్రకాశింపచేస్తున్నాయి. అమ్మవారు ప్రకృతి స్వరూపిణి. ప్రకృతి స్వరూపిణి అయినటువంటి అమ్మవారు ఈ అండాండము ఈ బ్రహ్మాండ పిండాండములు కలిసిపోయినటువంటి ఒక గొప్ప సమిష్టి స్వరూపమునందున్నటువంటి తేజస్సు. దానిని ప్రకాశింపజేస్తున్నాను, నువ్వు అందుకో, పట్టుకో. లోపల ఒక్క మాట ఇందులో పట్టుకున్నా నీకు మీనాక్షి పరదేవత అనుగ్రహం కలుగుతుంది, సోమసుందరుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అటువంటి రత్నములు నీ చేతిలో పెడుతున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఆ రత్నాలు మాల గుచ్చి మెడలో వేసుకోవాలి. అంటే మెడలో వేసుకున్నారు అన్న మాటకి ఏమిటి? కంఠమాల, కంఠమునందు వేసుకున్నారు అంటే ఏమిటి? ఇది కంఠగతము కావాలి. అందుకు మీ అందరికీ ప్రతులిచ్చేది. ఇది కేవలం ప్రవచనానికి కాదు, చదువుకుంటూ ఉండాలి. చదువుకుంటుంటే ఆవిడ అనుగ్రహం కలుగుతుంది. ఒకప్పుడు తల్లి ఆ రూపంలో వస్తే గురుస్వరూపమైనటువంటి శంకర భగవత్పాదులు ఆమె తత్వాన్ని ఇంత గొప్పగా మనందరికీ తీసుకొచ్చి అందించారు. అందుకు శంకరాచార్యుల వారికి ఈ జాతి రుణపడిపోయింది, వారు చేసిన అపూర్వ ప్రయోగముల వల్ల. కాబట్టి మహానుభావుడు ఇప్పుడు పంచరత్నాలుగా నేను ఆ మీనాక్షి పరదేవత వైభవాన్నంతటినీ కూడా మీకు అందచేస్తున్నాను అని ప్రతిపాదించి ఇచ్చినటువంటి స్తోత్రమే మీనాక్షి పంచరత్న స్తోత్రం. ఈ మీనాక్షి పంచరత్నాన్ని ప్రారంభం చేస్తూ ఆయన ఉజ్జద్భాను సహస్ర కోటి సదృశాం అని మొదలు పెడతారు. ఉత్ అంటే మీకు నేను ఇందాక చెప్పలేదు, ఉత్ అన్న మాటకు అర్థం ఏంటంటే పైకి లేచుచున్నది అని. రెండవది గురువుగా ఆదేశం. ఎందుకని? మీనాక్షి గురుస్వరూపం. గురువు ఒక్కొక్కసారి తన చూపుల చేత ఉద్ధరిస్తాడు. ఒకప్పుడు భగవాన్ రమణులు ఏకంగా ఒక పీఠాధిపత్యంలో ఉన్న శంకరాచార్యుల వారికి తన చూపుల చేత కొన్ని అనుమానాలు నివృత్తి చేశారు. చూపులతో అనుగ్రహిస్తారు గురువులు. అలా చూపు చేత అనుగ్రహించగలిగినటువంటి గురుతత్వానికి ప్రతీక మీనాక్షి. అందుకనే ఆ గురుతత్వాన్ని, ఆ గురుస్వరూపమే అయిన శంకర భగవత్పాదులు మనకు అందిస్తున్నారు. ఇంత గొప్ప వైభవమా, ఇంత గొప్ప మీనాక్ష ఒక మనుష్య రూపంతో ఈ భూమి మీద తిరిగిందా, భూమిని పరిపాలన చేసిందా? సాధారణంగా విష్ణువు అవతారం తీసుకుని పరిపాలన చేస్తారు. విష్ణువు కన్నా అభిన్నం. విష్ణువు వైష్ణవి వాళ్ళిద్దరు ఒకటే, నారాయణ నారాయణి. అందుకని ఆవిడ పరిపాలన చేసింది. పరిపాలన చేసిన అమ్మవారి వైభవమా, ఇన్ని విశేషాలా మీనాక్షివి? అబ్బా, శంకరులు చెప్పడమా పంచరత్నాలుగా అనేటప్పటికీ స్తోత్రం చదవడం మొదలెట్టేటప్పటికే ఏమవ్వాలి? నిద్రాణంగా ఉండకూడదు, ఉత్ పైకి లేవాలి, సంతోషంగా ఉండాలి. ఇది మాటతో శంకరులు చేస్తున్న ప్రబోధం పైకి కనపడకుండా. లోపల ముందు అమ్మవారిని చెప్పట్లేదు, అమ్మవారి కాంతి చెప్తున్నారు. అమ్మవారిని ఎక్కడ చెప్పినా సత్సంప్రదాయం ఏమిటంటే ముందు ఆవిడ కాంతి స్వరూపం చెప్తారు. సూర్యుడు అన్నారనుకోండి మీరు, సూర్యోదయమునకు ముందు అరుణోదయం ఉంటుంది, ఎర్రటి కాంతి వస్తుంది మొదట. అమ్మవారు వచ్చేటప్పుడు కూడా ముందు ఆవిడలో ఉన్నటువంటి పరమాద్భుతమైనటువంటి కాంతి కనపడుతుంది. అసలు సంప్రదాయంలో ఉపాసనలో ఒక రహస్యం ఉంది. ఆ కాంతి తత్వం కానీ, ఆ కాంతి కానీ మనసుని పట్టుకుందనుకోండి, ఇక మీ ప్రయత్నం అక్కర్లా, ఆవిడే మిమ్మల్ని లాగేస్తుంది. అందుకని దానితో మొదలెడుతున్నారు శంకరాచార్యులు గారు. ఉద్యద్భాను సహస్ర కోటి సదృశాం. ఒక్క సూర్యబింబం ఉదయిస్తోందనుకోండి, ఎప్పుడైనా మీరు ఆ సూర్యబింబం ఉదయిస్తున్నటువంటి స్థితిని వెళ్ళి చూశారనుకోండి, సముద్రంలోంచి ఇలా బాలసూర్యబింబం వస్తుంటే ఆకాశం అంతా ఎర్రటి రంగుతో కప్పేస్తుంది. ఒక్క సూర్యబింబం ఉదయిస్తుంటేనే అంత పెద్ద కాంతి, ఎర్రటి కాంతి వస్తే ఇక
సహస్ర కోటి సదృశాం. సహస్రం అంటేనే అనంతం. అనంతమైనటువంటి సంఖ్యని కోటి పెట్టి హెచ్చవేశారనుకోండి, పోనీ 1000ని కోటి పెట్టి హెచ్చవేశారనుకోండి, అంతమంది బాలసూర్యులు ఒక్కసారి ఉదయిస్తున్నారనుకోండి, ఎంత ఎర్రకాంతి వస్తుంది. ఇప్పుడు మీరు ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, ఆ ఎర్రకాంతిలో మీరు కూడా మునిగిపోతారు. అది ఉపాసనలో పెద్ద రహస్యం. ఇది మీరు చూడడం మీకు అలవాటైతే కాంతి కన్నా మీరు భిన్నంగా ఉండరు. ఇది పట్టుకోవాలంటే ఒకటే మార్గం ఉంటుంది. ఎప్పుడైనా మీరు సముద్ర తీరానికి వెళ్ళి సూర్యోదయాన్ని చూడాలి. సూర్యోదయం చూస్తే రహస్యం అర్థం అవుతుంది. ఎర్రటి కాంతి వస్తున్నప్పుడు కాంతి యందు మీరు చూస్తున్నటువంటి నగరం మునిగిపోతుంది. విశాఖపట్నంలో నేను కూర్చుని చూస్తున్నాను అనుకోండి, విశాఖపట్నం మునిగిపోతుంది అనకూడదు. కొద్దిసేపు ఆ ఎర్రకాంతిలో సముద్రం దగ్గర నుంచి వెనక ఎంతవరకు కనపడుతోందో అన్ని ఎర్రగా అయిపోతాయి, మేడలు మిద్దెలు అన్నీ. మీరు అంతకన్నా భిన్నంగా ఉంటారా? ఇప్పుడు ఆ ఎరుపు కాంతిలో మీరు కూడా మునిగిపోయారు. ఇది ఉపాసన. ఆవిడ యొక్క అనుగ్రహ కాంతుల యందు అరుణ వర్ణమే కారుణ్యము. అరుణ కరుణ, అందుకే అరుణాం కరుణా తరంగితాక్షీం అంటారు. ఆ ఎర్రటి వర్ణం ఎంత దట్టమైన ఎరుపు, ఎంత కాంతి వచ్చేస్తోందంటేట, ఉద్యద్భాను సహస్ర కోటి సదృశాం. 1000 కోట్ల సూర్యులు ఒక్కసారి ఉదయిస్తే ఎంత కాంతి వస్తుందో, మీనాక్షి పరదేవత వస్తుంటే అంత కాంతి వచ్చింది. అయితే మీరు నన్ను ఒక మాట అడగచ్చు, ఏమండి ఇదే శ్లోకంలో పీతాంబరాలంకృతాం అని ఉందా లేదా? పచ్చని బట్టలు కట్టుకుని ఉంది అని ఉందిగా. పచ్చని బట్టలు కట్టుకుని ఉంటే మరి పచ్చని కాంతి ఇంతైనా ఉండాలిగా. ఎర్రటి కాంతి చెప్తున్నారే శంకరాచార్యులు వారు అంటే నేను ముందే మీకు మనవి చేసి, ఆ ఎర్ర కాంతి ముంచేస్తుంది అన్నింటినీ, అన్నీ అందులో మునిగిపోతాయి. ఈ పసుపు కూడా ఎరుపులో మునిగిపోతుంది. 2, ఎరుపు రంగు అమ్మవారు అని అన్నప్పుడు మీరు వెంటనే తత్వత జ్ఞాపకం పెట్టుకోవలసినటువంటి అంశం ఒకటి ఉంటుంది. అది ఆమె యొక్క అవధి లేని కారుణ్యం. అసలు ఆ కారుణ్యానికి అవధి ఉండదు. అవధి ఉండదు కాబట్టే మీనాక్షీం ప్రణతోస్మి సంతతమహం కారుణ్యవారాం నిధిం. నీ యొక్క కారుణ్యం ఎటువంటిది? సముద్రం లాంటిది. నీ దయ సముద్రం ఎలా ఉంటుందో అలా ఉంటుంది. సూర్యబింబం యొక్క ఎరుపుతనం ఎక్కడ చూడాలి? సముద్రంలో ఉదయిస్తున్నప్పుడు చూడాలి. ఇప్పుడు కారుణ్యవారాన్నిధిం, సముద్రం లోతు తెలుసుకుందామని మీరు ప్రయత్నం చేశారనుకోండి, సముద్రంలో మునిగిపోతారు. ఒక పంచదార బొమ్మ సముద్రపు లోతు కనిపెడదామని అడిగితే సముద్రంలో కరిగిపోతుంది. ఉప్పు బొమ్మ సముద్రంలోకి పెడితే సముద్రంలో కరిగిపోతుంది. అలా అమ్మవారి కారుణ్యం తెలుసుకునే ప్రయత్నం చేస్తే అమ్మవారిలో లీనమైపోతుంది.